శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే నెల 25వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి చాలా బలాన్ని, సంపదని, ధైర్యాన్ని ఇచ్చే ఏకైక గ్రహం గురుగ్రహం. ప్రస్తుతం లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహ అనుగ్రహంతో ఈ జాతకులు పూర్వపుణ్య ఫలితాన్ని ఇప్పుడు పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే వారి పిల్లల రూపంలో మీ యొక్క టాలెంట్ వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సహాయ సహకారాలు, వ్యక్తిగత సామర్థ్యంతో ధన సంపాదన నిశ్చలంగా ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ తక్కువ కాకుండా ప్రతిరోజు ఫిక్స్డ్గా ఇంత ఇన్కమ్ అని మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క పిల్లల యొక్క అభివృద్ధి, ఇవన్నీ కూడా మీకు నిరంతరం ఏదో ఒక శుభవార్త వ్యక్తిగతంగా మీకు తెలుస్తూ ఉంటుంది. అది ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక అష్టమాధిపతిగా లాభస్థానంలో ఉండడం అంటే మొత్తం మీద ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ధనం కొరకైతే మీరు ఏమీ వెయిట్ చేయక్కర్లేదు. మీరు కొత్తగా ప్రయత్నాలు చేసుకోవడం, మీ పనులు మీరు చేసుకుంటే ధనం దానంతటా అదే వస్తుంటుంది. కాబట్టి నిర్భయంగా మీ యొక్క ఏ ప్రయత్నం అన్నా మీ యొక్క స్థాయిని అనుసరించి చేసుకోవడం వల్ల పూర్తిగా దైవ బలంతో మీ యొక్క ప్రయత్నాలు నెరవేరుతాయి. మరి దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం. మరి సింహరాశి వారికి రాశ్యాధిపతి రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిలో చాలా నిర్భయంగా పనిచేస్తారు. ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని మీకు ఇచ్చిన పని కన్నా ఎక్కువ ఫలితం సాధిస్తారు. అటు రాజకీయ రంగంలో ఉన్న, ప్రభుత్వ సంస్థల్లో అధికారంగా ఉన్న 100% మీకు మంచి గుర్తింపు రావడం అన్నది సహజంగా జరుగుతూ ఉంటుంది. బుధుడితో కలిసి ఉండడం వలన వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. విద్యార్థులకి చాలా వరకు కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఏదైనా క్యాంపస్ కోసం సెలక్షన్ కొరకు వెళ్తున్నా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కంపల్సరీగా మీకు అటు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ప్రభుత్వంలో సర్వీస్లో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ కాంబినేషను చాలా అద్భుతంగా ఉంది. దశమ స్థానంలో రవి ప్రభుత్వ ఉద్యోగానికి, పదవికి కారణమవుతుంటాడు. వారికి ధనస్థానంలో అంటే దశమానికి ధనస్థానం, మీకు 11వ స్థానంలో గురుగ్రహం ఉండడం వల్ల కంపల్సరీగా మంచి వేతనంతో మీకు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే ముఖ్యంగా విదేశంలో, దూర ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి, అలాగే విద్యార్థులకు కూడా మరి ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి తగు విధంగా మీకు ఒక విధమైన కాన్ఫిడెన్సు, భరోసా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు నిర్భయంగా అక్కడే ఉండడానికి తగు ఏర్పాట్లు కూడా ఈ సమయం నుంచి మీరు చేసుకుంటే అవి ఫలించే అవకాశం ఉన్నది. అయితే ఈ వారం ఒక ప్రత్యేకత ఏర్పడింది. గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఉండిపోవడం వల్ల ఎస్పెషల్లీ సింహరాశి వారికి 1-7 స్థానాల మధ్య ఏర్పడినటువంటి ఈ కాలసర్పదోష ప్రభావం వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు, అంటే మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా లేకపోవడం వల్ల ఒక పనినే పదే పదే చేయవలసి ఉంటుంది. అలాగే రాహు సప్తమంలో ఉండడం వల్ల వివాహ జీవితంలో కొన్ని అపోహలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నిన్నమైనటువంటి వివాహ ప్రయత్నాలు కూడా వాయిదా పడడానికి ఎవరో ఒకరు వేరే వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కారణం వల్ల కొద్దిగా నిదానంగా మీ యొక్క పనులు పూర్తవుతాయి. అలాగే మనం ఇప్పుడు చెప్పబోయే పరిష్కారం కూడా చేసుకోవడం వల్ల అటు వివాహ విషయంలో కానీ, అలాగే మీ యొక్క సొంత నిర్ణయాల్లో ఉన్నటువంటి చికాకులు చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంది. అయితే కొంతవరకు ఈ వారంలో స్త్రీలకి కంపల్సరీగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే మీరు ఉద్యోగంలో మారడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. అలాగే స్త్రీలు ఎవరైతే సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నారో వారికి అనూహ్యంగా ఒక మంచి గుర్తింపు, గతంలో పోగొట్టుకున్నటువంటి పదవి ఈ వారం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి. పర్టికులర్గా ఈ వారం ఏర్పడినటువంటి గోచారరీత్యా ఏర్పడినటువంటి కాలసర్ప దోష ప్రభావం వల్ల
వివిధ రాసుల వారికి వస్తున్నటువంటి ఇబ్బందులు తొలగాలంటే ఈ రాహు కేతు గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు లోకల్గా చేస్తున్నటువంటి దేవాలయాల్లో రాహు కేతువులకి పూజా విధానం ద్వారా పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అది శ్రీకాళహస్తి లాంటి దేవాలయం అవ్వచ్చు, మన హైదరాబాద్లో వినాయకుడి యొక్క ఆలయాల్లో ఈ విధమైన చర్య అంటే ఈ విధమైన పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. అది కుదరని వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా మరి విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో వినాయకుడికి గణపతి హోమం చేసుకోవచ్చు, గరికతో అర్చన చేసుకోవచ్చు. లేదంటే ఒక 700 గ్రాములు ఎండు ఖర్జూరం తీసుకోవడం, స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆ ఎండు ఖర్జూరాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్కి కూడా కేతు కారణం అవుతుంటాడు. ఈ డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏ టెంపుల్లో ఉన్నటువంటి సన్యాసులు సాధువులు లాంటి వారు కాషాయ డ్రెస్ చేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఎండు ఖర్జూరం ఒక 5 రూపాయల కాయిన్ పంచిపెట్టడం వల్ల, అలాగే విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో హోమం చేయడం వల్ల కేతుగ్రహ సహకారం లభిస్తుంది. అలాగే రాహు ఇంపార్టెంట్గా అమ్మవారికి కనకదుర్గ అమ్మవారు అవచ్చు, ఏ శక్తి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారికైనా విధి విధానంగా కుంకుమర్చన చేస్తూ ఒక నిమ్మకాయల దండ అంటే ఆకుపచ్చ రంగుతో ఉన్నటువంటి నిమ్మకాయలతో తయారు చేయనటువంటి దండ అమ్మవారికి సమర్పించడం వల్ల, అలాగే ఇంట్లో మీరు ఏదైనా ఒక పప్పుతో చేసినటువంటి వడలో గారెలో అది తయారు చేయించి ఒక 4 వడలు ఒక ప్యాకెట్గా చేసి ఎవరికైనా భక్తులకో అక్కడ ఉన్నటువంటి బీదవారికో బెగ్గర్స్కో పంచిపెట్టడం వల్ల రాహుగ్రహ సంపూర్ణంగా ఫలితం వస్తుంది. అలాగే మీరు దుర్గా అష్టోత్తరం పారాయణం చేయడం వల్ల, దేవి ఖడ్గమాల చదవడం వల్ల ఈ యొక్క దోష పరిహారం అవుతుంది. అలాగే ఈ రాహు కేతువులు మీకు అనుకూలంగా మారాలంటే ఏదైనా ఒక మంగళవారం అంటే వారంతో నిమిత్తం అయితే లేదు, ఏదైనా అమ్మవారి టెంపుల్లో గుమ్మడికాయ, తిని గుమ్మడికాయ అంటారు, తీపి గుమ్మడికాయ అంటారు, ఆ గుమ్మడికాయ సమర్పించడం వల్ల మీకు ఈ రాహుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విపరీతమైనటువంటి టెన్షన్లో బాధల్లో ఉన్నారు, ఏదో ఇంకా జీవితంలో ఇంకా పనికిరాదు అనుకున్న వాళ్ళకి అమావాస్య రోజు ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయించి దాన్ని బ్రేక్ చేయడం వల్ల మీకు ఈ దోష పరిహారం జరిగే అవకాశం ఉంది. అంటే దిష్టి తీయడం అన్నది చాలా వరకు పూర్వకాలంలో ఉండేది, రాను రాను అది పోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రాహు కేతు దోషాలకి ఈ విధంగా బూడిద గుమ్మడికాయతో కానీ, నిమ్మకాయతో కానీ, అలాగే ఎండుమిరపకాయలతో కానీ, ఉప్పుతో కానీ దిష్టి తీసి దాన్ని పొయ్యిలో వేయడమో ఇలా రకరకాల చర్యలు ఉన్నాయి. ఈ దిష్టి తీసే కార్యక్రమం ఎవరైనా పెద్దవారితో తీస్తే అది ఫలితం ఉంటుంది. ఎవరైతే మీకు దిష్టి తీస్తారో వాళ్ళకి ఏదో విధంగా ఒక గిఫ్ట్ లాంటిది ధన రూపంలోనో వస్తు రూపంలోనో తిని రూపంలో ఇవ్వడం వల్ల ఆ ఫలితం కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక చర్య. ఏదేమైనా రాహు కేతువులు చిన్న చిన్న పరిహారంతో సంతృప్తి చెంది మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగించి మిమ్మల్ని పాజిటివ్ వైపు ప్రయాణించే విధంగా చేస్తారు. మీ జీవితంలో మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్ట యోగాలు అంటే శుక్రుడు కానీ గురువు కానీ మంచి ఫలితం ఇవ్వాలంటే కంపల్సరీగా రాహు కేతువులకు పరిహారం చేసుకుంటే ఆ 2 గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇచ్చి ఐశ్వర్యవంతులుగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.